తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త సంప్రదాయానికి తెరలేపనుంది. రొటీన్కు భిన్నంగా జనవరిలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మొదలుపెట్టాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. మరో భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టడంతో పాటు ప్రస్తుత బడ్జెట్ లోటుపాట్లపై ప్రతిపక్షాలకు చిక్కకుండా ఉండేందుకే తెలంగాణ సర్కార్ ఈ తాజా ఎత్తుగడ వేస్తున్నట్లు సమాచారం. గతంలో ఎన్నడూ లేని సంప్రదాయానికి తెరలేపే ప్రయత్నంలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. సాధారణంగా ప్రతి బడ్జెట్ సమావేశాలు ఏటా ఫిబ్రవరి చివరి వారంలో మొదలై మార్చికల్లా ముగుస్తాయి. ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం తాజా బడ్జెట్ అమల్లోకి రావడం సంప్రదాయం. అదే సమయంలో కేంద్ర బడ్జెట్ కూడా వస్తుంది కాబట్టి దానిలో రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను కూడా లెక్కలోకి తీసుకుని తాజా బడ్జెట్ను ప్రతిపాదించడం ప్రతిసారి జరిగే తంతు. కానీ ఈసారి అందుకు భిన్నంగా వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చేసింది. జనవరి చివరి వారంలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మొదలుపెట్టి ఫిబ్రవరిలో ముగించేయాలనేది కేసీఆర్ తాజా ఆలోచన. రానున్న బడ్జెట్ను పూర్తి అంచనాలతో తయారు చేయటం, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలకు భారీ కేటాయింపులు చేసేందుకే ముందస్తు బడ్జెట్ అనేది ప్రభుత్వ వర్గాల వాదన. కానీ ఇంకా 2 నెలల రాబడులు, వ్యయాలు పూర్తి స్థాయిలో రాకుండా, మరోవైపు కేంద్ర బడ్జెట్ ప్రకటించకుండా ముందస్తు బడ్జెట్ సమావేశాలకు వెళ్లడం సాహసోపేతమనే చర్చనే ప్రభుత్వ వర్గాలంటున్నాయి. అయితే కేసీఆర్ మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యూహాత్మకంగా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఓవైపు అంచనాలు ఇంకా పూర్తి స్థాయిలో అందాల్సి ఉందని చెప్పుకునే వెసులుబాటుతో పాటు కేంద్రం నుంచి వచ్చే రాబడిని ఉజ్జాయింపుగా బడ్జెట్లో పెట్టవచ్చనేది ఆర్థిక శాఖ యోచనగా కనిపిస్తోంది. తద్వారా ప్రతిపక్షాలను కట్టడి చేయవచ్చనే వ్యూహము ఉందని అధికార వర్గాలంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సర రాబడి, వ్యయాలపై పూర్తి సమాచారం లేకుండా కొత్త బడ్జెట్పై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేవని చెబుతున్నారు. ఇలా విపక్షాన్ని ఇరుకున పెట్టవచ్చనే వ్యూహం అధికార పక్షం మధ్యలో ఉన్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో బడ్జెట్ సమావేశాలు ముందుకు జరిగినా డిసెంబర్లో జరగాల్సిన శీతాకాల సమావేశాలకు ప్రభుత్వం గుడ్ బై చెప్పే అవకాశమూ ఉంది. ఇవన్నీ ఒక ఎత్తైతే తెలంగాణ సమావేశాలు ముందస్తుగా ముగిస్తే మార్చిలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు సజావుగా జరిగే అవకాశం ఉందనే వాదన ఉంది. కరెస్పాండెంట్ శ్రీకాంత్, సాక్షి న్యూస్, హైదరాబాద్.